లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మాజీ మంత్రి పేర్ని నాని భలే దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే పేర్ని నాని ఈయన వైసీపీ తరపున ఒక విధంగా స్ట్రాంగ్ వాయిస్ అని అనుకోవాలి. సో మొన్న 2024 ఎన్నికలకు ముందు ఇక నేను రాజకీయాలకి దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పేసి అప్పట్లో వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత ఆయన కుమారుడు అయినటువంటి పేరుని కిట్టుకి మచిలీపట్నం అప్పచెప్పారు ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి. సో అది సక్సెస్ సాధించలేకపోయింది. ఇక ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి కంటే కూడా ఈయన ఇప్పుడు ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు. సరే ఆయన అప్పుడు ఉండనన్నారు, మరి ఇప్పుడు ఎందుకు ఉన్నారో అది వేరే విషయం. కానీ ఇక పదే పదే ఏ విషయం ఉన్నా సరే ప్రెస్ మీట్ పెడతాం, మాట్లాడతాం. ఇక అందులో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి పలు సందర్భాల్లో మాట్లాడారు. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ స్వామివారి ప్రసాదం నెయ్యి దీనికి సంబంధించిన వివాదంలో కౌంటర్ల మీద కౌంటర్లు వేయడానికి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు కదా వైసీపీ వాళ్ళు. అందులోనూ మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఇలాంటి ప్రెస్ మీట్ ఒకటి పెట్టి ఓ విధంగా చెప్పాలంటే ఏదో కౌంటర్ అటాక్ చేయబోయి దొరికిపోయినట్లుగా భావించాలి. ఇంతగా ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది మీకు వివరిస్తా, ముందుగా వినిపిస్తా, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. అయోధ్యకి లడ్లు ఎవరు పంపించారు? దాన్ని అయోధ్యకి లడ్లు ఎవరు పంపించారు? దాన్ని ఎవరు రిక్వెస్ట్? నాటి టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి సౌరభ్ గౌర్ అనేటువంటి మహారాష్ట్రకు చెందినటువంటి ఆయన, అలాగే మరో టీటీడీ సభ్యుడైనటువంటి మైహోం రామేశ్వరరావు గారు, వీళ్ళిద్దరూ కూడా టీటీడీ పాలక వర్గాన్ని సంప్రదించి అయ్యా అయోధ్యకి శ్రీవారి ప్రసాదాన్ని పంపిద్దాం, 1,00,000 లడ్డులు మాకు కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దానికి కావలసినటువంటి శ్రేష్టమైన నెయ్యి మొత్తాన్ని కూడా 2,000 కేజీల నెయ్యిని వారే సేకరించి తెచ్చుకున్నారు. ఇది ఒక మాట చాలదా? మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి, అలాగే మైహోం రామేశ్వరరావు గారు, వీళ్ళిద్దరూ టీటీడీ బోర్డు మెంబర్లు. సో పాలక మండలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, అయోధ్య రామ మందిరం దగ్గరికి 1,00,000 లడ్డూలే అని చెప్పేసి. అంటే మామూలుగా 20 కోట్లు అని చెప్పేసి చెప్తా ఉన్నా. సరే ఎనీహో ఇప్పుడు ఆ 1,00,000కే కన్ఫైన్ అవుదాం. 1,00,000 లడ్డూలకి నెయ్యి వీళ్ళు తయారు చేయటం కోసం వీళ్ళే శ్రేష్టమైన నెయ్యిని తెచ్చుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. కావాలంటే వినండి మరలా ఒకసారి. టీటీడీ పాలక వర్గాన్ని సంప్రదించి అయ్యా అయోధ్యకి శ్రీవారి ప్రసాదాన్ని పంపిద్దాం, 1,00,000 లడ్డులు మాకు కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దానికి కావలసినటువంటి శ్రేష్టమైన నెయ్యి మొత్తాన్ని కూడా 2,000 కేజీల నెయ్యిని వారే సేకరించి తెచ్చుకున్నారు. రైట్, 2,000 కేజీల నెయ్యి, శ్రేష్టమైన నెయ్యిని వాళ్ళే సేకరించి తెచ్చుకున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు సాధారణంగా లడ్డూలు కావాలి అయోధ్య రామ మందిరం దగ్గరికి పంచడానికి, అది కూడా భగవంతుడి కార్యక్రమమే కాబట్టి అక్కడ కూడా స్వామివారి ప్రసాదాన్ని అక్కడ పంచితే బాగుంటుంది భక్తులకి అనే భావనతోనే కదా. సో అంటే మాకు ఇన్ని లడ్డూలు కావాలి అని చెప్పేసి అంటారు, కానీ ఆ లడ్డూలు తయారు చేయడానికి నెయ్యి మేమే తెచ్చుకుంటామంటే మరి నెయ్యి తెచ్చుకున్న వాళ్ళు పచారీ సరుకులు కూడా తెచ్చుకోలేరా? అసలు నెయ్యి ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది అంటే వీళ్ళ దగ్గర నెయ్యి లేదా? ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఒకటి, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే అయోధ్య రామ మందిరానికి కూడా స్వామివారి ప్రసాదం అంటే ఏదైతే ఆ రసాయనాలతో కూడిన నెయ్యి లాంటి పదార్థంతో తయారు చేసిన లడ్డూలని అక్కడ భక్తులకి పంచారు అని చెప్పేసి వీళ్ళపైన ఏదైతే ఆరోపణ వచ్చిందో దానిని సమర్థించుకోవడానికో తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ రకంగా అప్పుడు రామ మందిరానికి పంపించడానికి ఇక్కడ ఈ విధంగా వాళ్ళు పాలక మండలిలో ఉన్నవాళ్లే వాళ్ళు నెయ్యి తెచ్చుకున్నారు అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఆ లడ్డూలు పంపించిన లడ్డూల్లో కల్తీ ఏమీ జరగలేదు అని చెప్పడానికి ఇప్పుడు సరే వాళ్ళు నెయ్యి తెచ్చుకున్నారు అంటే ఇక్కడ నెయ్యి లేదని, మరి ఇక్కడ నెయ్యి లేకపోతే ఇప్పుడు అక్కడ తయారవుతూ ఉన్న కంటిన్యూస్ ప్రాసెస్లో ఉన్న ప్రసాదాలన్నీ కూడా దేనితో తయారవుతున్నట్లు? దీనికి సమాధానం చెప్పాలి. పోనీ మనమేదో
దాని ముందుది వెనకది కట్ చేసి కావాల్సింది తీసుకున్నారు అనడానికి పోయింది. దాని తర్వాత కంటిన్యూషన్ ఏముందో చూద్దాం. వారే సేకరించి తెచ్చుకున్నారండి. సౌరభ్ బోరా గారు, మై హోమ్ రామేశ్వరరావు గారు. అసలు టిటిడి బోర్డు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ప్రయత్నం చేయలే. ఇది కదా, క్లియర్ కదా. దాని వెనకాల ఇంకేదో ఉందలే అనుకోవడానికి కూడా లేదు కదా. ప్రయత్నం చేయలే. ఏ ప్రయత్నం చేయలే? ఇప్పుడు ఆ ప్రసాదాన్ని తయారు చేయడానికి వాళ్ళే నెయ్యి సేకరించి తెచ్చుకున్నారట. ఇది చెప్పండి, దీనికి సమాధానం ఎవరైనా సరే ఇప్పుడు డిపెండ్ చేసుకునే వాళ్ళు, నెయ్యి వాళ్ళు ఎందుకు తెచ్చుకున్నారు? ఎవరైనా సరే ఇప్పుడు ఎక్కడికైనా ఏదైనా కావాలన్నప్పుడు ఇదిగోండి మాకు ఇంత కావాలి, మాకు ఇన్ని కావాలి అని చెప్పేసి కౌంట్ చెప్తారు. దానికి కావాల్సిన పదార్థాలను మీరే తెచ్చుకోండి అని చెప్పేసి ఎవరైనా అంటారా? అది వీళ్ళకి మాత్రం ఎందుకు చెందింది అని అంటే వాళ్ళకి అప్పటికి ఆల్రెడీ తెలుసా? అసలు ఇదంతా ఎప్పుడు బయటకు వచ్చిందండి? పోటు కార్మికులు ఉంటారు. పోటు కార్మికులు అంటే స్వామివారి ప్రసాదం తయారు చేసే యొక్క ఏదైతే ఆ డివిజన్ ఉంటుందో ఆ భాగాన్ని అక్కడ పనిచేసే వాళ్ళని, ఆ తయారీదారులను పోటు కార్మికులు అంటారు. ఆ పోటు కార్మికులనే ఇట్లా సేమ్ సిచ్యువేషన్ ఎవరో ఇట్లా అడిగితే అలాగేనండి, అప్పుడు అధికారి ఇవో శ్యామలరావు గారు అనుకుంటా బహుశా ప్రశ్నించింది ఆ విషయాన్ని. అడిగితే అయ్యో భలేవాళ్ళు అండి, నెయ్యి తీసుకురండి బ్రహ్మాండంగా చేసిస్తామంటే, అది నెయ్యి తీసుకురావడం ఏంటి, ఇప్పుడు ఉన్నది నెయ్యి కాదా ఏంటి అని చెప్పేసి అంటే కాదండి అని చెప్పేసి వాళ్ళు బయటికి చెప్పలేక మింగలేక అలాంటి పరిస్థితుల్లో ఉంటే అప్పుడు బయటపడింది. మరి ఇప్పుడు రామతీర్థానికి సంబంధించిన ప్రసాదం ఏదైతే పంపించారో వాళ్ళు శ్రేష్టమైన నెయ్యిని వాళ్ళే ప్రొక్యూర్ చేసుకుని తెచ్చుకున్నారని చెప్పేసి ఇప్పుడు పేరు నాని గారే స్వయంగా చెబుతున్నారు అని అంటే దీని వెనకాల అంతరార్థం ఏంటి, ఏమి జరిగింది? మరి ఇప్పుడు అది దీనికి ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటి, వీళ్ళు తయారు చేస్తున్నది ఏంటి? మళ్ళీ ఎన్డీడీబీ రిపోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ నాయకులు పలు సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టేసి మాట్లాడుతూ ఉండి బుకాయించే ప్రయత్నం చేస్తుంటే ఈ ఒక్క మాటతో ఇక్కడ వీళ్ళు దొరికినట్లు కాదా? ఏమై ఉంటుంది చెప్పండి? ఎవరైనా సరే ఇప్పుడు ఇది ఆ పార్టీ ఈ పార్టీ రాజకీయం కాదండి. స్వామివారికి సంబంధించిన దాంట్లో హిందూ మనోభావాలు దెబ్బతింటే భక్తులకి, మరి అటువంటి దాంట్లో వాళ్ళు పాలక మండలిలో ఉన్నవాళ్లే నెయ్యిని తెచ్చుకున్నారు అని అంటే వాళ్ళకి తెలుసా? ఇది కూడా వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ సేకరించాలి. ఇప్పుడు పేరు నాని చెప్పిన విధంగా ఇది యాదృచ్ఛికంగా చెప్పారో లేకపోతే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆయన నోటి ద్వారా ఈ రకంగా స్లిప్ అయ్యేలాగా చేశారా ఏంటి అనేది ఖచ్చితంగా చర్చ జరగాలి. దీనిపైన సమాధానం రాబట్టగలగాలి. సో అంటే ఇక్కడ ఖచ్చితంగా జరిగింది అనే మాట తేటతెల్లమవుతుంది. సో ఇక్కడ అసలు అప్పుడు టీటీడీ చైర్మన్గా చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారే మాట్లాడుతూ ఉన్నారే. జరిగిన మాట వాస్తవమైన ఆయన ఢిల్లీలో ఒకసారి చెప్పారు, మొన్న మధ్య కూడా మాట్లాడారు. ఆయన చెబుతుంటే వీళ్ళందరూ కాదు అంటే ఇదే అసలు క్వైట్ కాంట్రడిక్టరీగా ఉంటుంది. మరి ఎందుకని ఈ రకంగా చెప్తున్నారు ఏంటి అనేది అది ఎవరికి అర్థం కావట్లేదు. పైగా సరే పశువుల కొవ్వు అనే ఆ ఒక్క మాటే పట్టుకున్నారు. సరే ఆ పశువుల కొవ్వో లేదా జంతు కొవ్వో అనే అంశాన్ని ప్రక్కన పెడితే ఇందులో అసలు నెయ్యే లేదు, రసాయనాలతో కూడిన పదార్థం అని చెప్పేసి అన్న పదం అది వాస్తవమేగా. పోనీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట అది మాట్లాడకూడని మాట అని అనుకుందాం. మీ వర్షంలోకి వస్తే వీళ్ళు ఆ పదాన్నే పట్టుకుంటున్నారు కానీ దాని తర్వాత పదం ఏంటిది? అది కల్తీ రసాయనాలతో కూడినది, మహా డేంజరస్. ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే దాంట్లో కలిపిన ఆ కెమికల్స్ కావచ్చు, ఆ కాంబినేషన్లో ఉన్న రసాయనాలు అవన్నీ కూడా సంతానోత్పత్తికి కూడా ఇబ్బంది కలిగించేదట. ఎంత దారుణాది వాస్తవాలు బయటకు వస్తున్నాయి చూడండి. అంటే హిందువుల మనోభావాలు దెబ్బతినడంతో పాటుగా హిందూ పాపులేషన్ని రెడ్యూస్ చేయాలి అనే కక్షతో చేశారు అనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు పలు దఫాలుగా కొంతమంది రెగ్యులర్గా అంటే ఉదాహరణకి కొంతమంది 2 నెలలకి కొంతమంది 3 నెలలకు కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు స్వామివారి దగ్గరికి. నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. మనం అంటే ఏదో ఏడాదికో 2 ఏళ్ళకో ఒకసారి పోతూ ఉంటాం కానీ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా మితిమీరిన భక్తి కలిగిన వాళ్ళను అనుకుంటారనో లేకపోతే ఎట్లాంటి వాళ్ళనో వీళ్ళు టార్గెట్ చేశారు అనుకోవాలా? ఏంటది? సో అసలు ఈ ఆలోచన వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఎవరి ద్వారా వచ్చిందో కానీ నిజంగా ప్రపంచం తల్లికిందులైపోయే ఆలోచన ఇది. నిజంగా భూమి బద్దలైపోయే ఆలోచన ఇది. ఇంతవరకు
ఎవరెవరు అనేక రకాలైన అధికారంలో ఉండగా అవినీతులు అక్రమాలు ఇవన్నీ చేసుకున్నారు, కానీ ఏదో మట్టి తవ్వేసుకుంటారు, ఇసుక దోచేసుకుంటారు, లేకపోతే ఆ గ్రానైట్లు తవ్వేసుకుంటారు, లేకపోతే ఆ లిక్కర్ స్కాములు చేసుకుంటారు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ భూములు కబ్జాలు చేసుకుంటారు అనేది స్వామివారి జోలికి వెళ్ళేది ఏంటి, అక్కడ ప్రసాదాల్లో రసాయనాలు కలిపేది ఏంటి? ఇవి కాకుండా అసలు హిందూ దేవాలయాలపైన అప్పుడు జరిగిన దాడులు, విధ్వంసాలు ఇవన్నీ మరలా ఇంకోటి, రాముడి శిరచ్ఛేదనం కావచ్చు, అంతర్వేది రథం దగ్ధం కావచ్చు, అలాగే కనకదుర్గమ్మ గుళ్ళో వెండి ఆభరణాలు అపహరణ కావచ్చు, ఇలా ఎన్ని, మరి అవన్నీ కూడా కూడ ప్రభుత్వం ఎప్పుడు వెలికి తీస్తుందో, అసలు దిగ్గు తెలుస్తుందా లేదా అనేది కూడా ఇది పెద్ద ప్రశ్నే. సో ఇక్కడ ఎట్టకేలకు పేరునాని ప్రెస్ మీట్లో ఒక ఆణిముత్యం అయితే వదిలాడు, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. పాలక మండలిలో వాళ్ళే నెయ్యి ప్రొక్యూర్ చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు సేకరించుకున్నారు అని అంటే అక్కడ లేదు, వీళ్ళ దగ్గర లేదు, వీళ్ళు అసలు స్వామివారి ప్రసాదాలు నెయ్యి లేదు అనేది తేడతెల్లం చేశారు ఒక మాటతో. సో మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.